కాంప్రమైజ్ మోడీ గారి వల్ల దేశానికే ముప్పు వెళ్ళే ప్రమాదం ఉంది. నిన్న ఆయన హైదరాబాద్లో చేసిన ప్రసంగంలో ప్రజలు త్యాగాలు చేయాలి, సిద్ధంగా ఉండాలని పిలుపుకోవడంలో ఆయన 12 సంవత్సరాల మోడీ గారి పరిపాలన అధోస్థితికి చేరుతుందని చెప్పడానికే నిన్నటి నిదర్శనము. ఆయన ప్రజలను పిలిపి ఇవ్వడం జరిగింది. బంగారం కొనవద్దు, డీజిల్ పెట్రోల్ వాడకాన్ని తగ్గించుకోవాలి, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇవి చూస్తుంటే గత 12 సంవత్సరాలుగా మోడీ గారి పనిలో దేశం పరిస్థితి అధో స్థితిలో ఉండడానికి చెప్పదగ్గ నిదర్శనం. అంటే ఈ మాటలు చూస్తుంటే ఆయన బాధ్యత నుంచి తప్పించుకోవడానికే ఈ విధంగా మాటలు మాట్లాడుతూ కనిపిస్తుంది. ఈ రకంగా ఈయన మాటలు చూస్తుంటే ఆయన పరిపాలన కూడా యూక్రెయిన్ కూడా పనికొచ్చే విధంగా కూడా కనిపించడం లేదు. ఆయనకు పరిపాలన చేసే సత్తా కూడా లేనట్టు ఈరోజు కనిపిస్తుంది. ప్రజలను బాగోగు చూడాల్సింది ఆయన ప్రజలను కించపరిచే విధంగా, ప్రజలను త్యాగాలు చేయడానికి చెప్పడం చాలా విడ్డూరం. ఆయనేమో లక్షల సూట్లు వేసుకొని విదేశాల పర్యటనలు చేస్తున్నాడు. అది ఈ రకంగా ప్రజల్లో మరొకంగా చెప్పడం వల్ల ప్రజల్లో చాలా చులకంగా అవుతారని మేము భావిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.